చాలా మందికి ఒక డౌట్ ఉంది. అంటే ఒక టీచర్ మంచిగా చెప్తేనే స్టూడెంట్ నేర్చుకుంటాడు. యెస్. సో, అందరికీ ఇదే డౌట్స్ ఉంటుంది. మరి వాట్ అబౌట్ ఫ్యాకల్టీ? మీరు ఎలాంటి మంచి ఫ్యాకల్టీని స్టూడెంట్స్‌కి అందిస్తారు? ఈ ప్రోగ్రామ్‌లో ఏంటంటే మాదొక ఇన్ హౌస్ ప్రోగ్రామ్. హ్మ్. అలాగే ఆల్‌మోస్ట్ 3-4 ఇయర్స్ ఆఫ్ కన్సిస్టెంట్‌గా జరుగుతుంది కాబట్టి ఆల్‌మోస్ట్ మా దగ్గర 300-400 మెంబర్స్ మల్టిపుల్ బ్యాచెస్‌లో ప్రతి క్లాస్ ఒక 60 మెంబర్స్ అనుకుంటే మల్టిపుల్ బ్యాచెస్ ఉన్నారు. ఉంటారు. హ్మ్. సో, ఇంతమందికి క్లాసెస్ జరపాలి అంటే మాకు ఇన్ హౌస్ ఫ్యాకల్టీ ఉండాలి. హ్మ్. అలాగే గెస్ట్ లెక్చర్స్ ఎవరైతే ఢిల్లీ నుంచి, హైదరాబాద్ నుంచి వాళ్ళు రావాలి. హ్మ్. సో, దేర్ ఈస్ నో కన్‌స్ట్రెయింట్ ఆఫ్ మాకు ఫైనాన్షియల్ రిసోర్స్ కన్‌స్ట్రెయింట్ అనేది ఉండదు. హుహు. ఇంతమంది ఉన్నారు కాబట్టి. హ్మ్. ఒక కొత్త కోచింగ్ సెంటర్‌కి మాకు తేడా చెప్తున్నాను. హ్మ్. సో, ఇంతమందికి రెగ్యులర్‌గా టైమ్ టేబుల్ ప్రకారం క్లాసెస్ జరుపుతూ, సో, ఆ ఫ్యాకల్టీని ఇవ్వడానికి వి హావ్ మార్కెట్‌లో ఒకప్పుడులాగా ఫ్యాకల్టీ డెప్త్ అనేది లేదండి. హ్మ్. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఫ్యాకల్టీసు మా దగ్గర ఎక్స్‌పర్ట్స్ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ దగ్గర నుంచి రీసెంట్‌గా ఇంటర్‌వ్యూస్‌కెళ్ళిన వాళ్ళ దగ్గర జూనియర్స్‌గా తీసుకొని, కంటెంట్ డెవలపర్స్‌గా తీసుకొని లాట్ ఆఫ్ టీమ్‌ని మనం బిల్డ్ చేసాం. హుహు. అంటే మీరు ఈ క్వెషన్ అడగడానికి బ్యాక్‌గ్రౌండ్ నేను ఆలోచించి చెప్తున్నాను. ఎందుకంటే ఒకప్పుడు హ్మ్. ఫ్యాకల్టీ చాలా ఇంపార్టెంటు అనే ఒక ధోరణి ఉండేది. ఉండేది. ఇప్పుడు ప్రతి ఊర్లో జిమ్ ట్రైనర్స్ ఎలా ఉన్నారో, హ్మ్. సివిల్ సర్వీసెస్ ఫ్యాకల్టీ గూడా ఫ్యాకల్టీలు గూడా ఉన్నారు. అంతమంది బేస్ ఉన్నారు. రైట్. మీరు చూడండి హ్మ్. ఇన్‌స్టాగ్రామ్‌లో కావచ్చు, యూట్యూబ్‌లో కావచ్చు, వేరియస్ లాట్ ఆఫ్ ఆన్‌లైన్ అకాడమీస్ వచ్చేసాయి. లాట్ ఆఫ్ ఆఫ్‌లైన్ అకాడమీస్ ఉన్నాయి. బోలెడు మంది హ్మ్. మా దగ్గర క్లాసెస్ వేరే ఇన్‌స్టిట్యూట్స్ యొక్క డైరెక్టర్స్ గూడా మా దగ్గరకొచ్చి క్లాసెస్ చెప్తారు. హుహు. హ్మ్. బికాజ్ దే ఆర్ ట్రైన్డ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఉంది ఫ్యాకల్టీ. కాబట్టి. సో, ఆ ఎక్స్‌పర్‌టైజ్‌ని యుటిలైజ్ చేసుకోవడానికి తక్షశిల ఒక ఫ్యాకల్టీ బేస్‌ని క్రియేట్ చేసింది. ఆ సిలబస్ అండ్ కరిక్యులమ్ ఒక సింక్‌లో వెళ్తుంటాయి కాబట్టి, హ్మ్. మాకు టైమ్‌లీ ఏ సబ్జెక్ట్ ఏ ఫ్యాకల్టీ రిసోర్స్ పర్సన్స్ కావాలో వాళ్ళొచ్చి సబ్జెక్ట్స్ డెలివర్ చేస్తుంటారు. వాళ్ళకి అసోసియేట్స్ పిల్లలకి మల్టిపుల్ టైమ్స్ రివిజన్స్ చేస్తూ హుహు. ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు. సో, ఓకే. దానివల్ల మాకు ఆ ప్రాబ్లమ్ ఉండదు. ఓకే. సో, ఒక సిస్టమ్‌లో వెళ్తూ ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్.